ఈరోజైతే లంచ్‌లోకి ఎండ్రాయిల్ వేసి బొరబాటి కర్రీ చేశామండి. దీనికైతే ముందుగా రైస్ కుక్కర్‌లోనే ఇలా బొరబాటి ముక్కల్ని, అలాగే ఎగ్స్‌ని వేసి బాయిల్ చేసుకున్నామండి. తర్వాత ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని, మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్‌కి కొంచెం పసుపు రాసి ఆయిల్‌లో వేసుకోవాలండి. వాటితో పాటు ఎండ్రాయిల్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్‌ని పక్కకు తీసి పెట్టుకుని, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారం వేసి బాగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. తరువాత మనం ఉడకబెట్టుకున్న బొరబాటి ముక్కల్ని వేసి, వాటితో పాటు మనం వేయించుకున్న ఎగ్స్‌ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు ఇంకా కారం సరిపోయాయో లేదో చూసుకుని మరలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. హాయ్ రా లడ్డు. వస్తున్నాడు. ఇప్పుడు చూడండి జంప్ చేస్తాడు ఈడ. ఆరెంజ్ ఎంత క్యూట్గా తింటుందో ఆరెంజ్ని. చూసారు కదండి, ఇక్కడ ఆరెంజ్ పండు ఇస్తే ఎంత చక్కగా, ఎంత ఇష్టంగా తింటుందో. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోతి గురించి అయితే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పానండి. ఒకవేళ ఎవరైనా ఆ వ్లాగ్ చూడకపోతే మన ఛానల్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.